హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీ మంత్రి అయితే ఇటు నాదెండ్ల మనోహర్ ప్రజెంట్ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ కూడా అరే వా అనే విధంగా అయితే చేస్తుంది. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి ఎవరెవరికైతే ప్రాబ్లం ఉంటుందో అంటే వాళ్ళకి సమస్యలు ఎన్నైనా ఉన్నప్పటికీ ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు మేమైతే ముందుకు వస్తున్నాం అనే విధంగా వాళ్ళైతే చెప్పుకొచ్చారు. అయితే ఒక వాట్సాప్ నంబర్ని అయితే ఇచ్చారు. ఇక ఆ వాట్సాప్ నంబర్ విషయానికి వస్తే 7659935993. ఇక ఈ నంబర్కి ఏదైతే నంబర్ ఇందాక చెప్పాను ఇంకొకసారి చెప్తాను, 7659935993. ఇక ఈ నంబర్కి మనం కాల్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే, కాల్స్ అన్నీ చాలా తక్కువ కానీ వాట్సాప్లో మనం మెసేజ్ చేస్తే ఒక వ్యక్తి ఎవరైతే దానికి సంబంధించి మెయింటైన్ చేస్తారో ఆ ఫోన్ని, ఆ నంబర్ని మెయింటైన్ చేసిన వ్యక్తి మన సమస్యలకైతే పరిష్కారం అయితే ఇస్తారు. ఇక తెనాలి ప్రజలలో ఎవరెవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి, అంటే ఇంకా వేరే ప్రభుత్వాలు కూడా చేసి ఉండొచ్చు ఇలాంటివి, కానీ ప్రజెంట్ నాదెండ్ల మనోహర్ చేసిన ఈ విషయానికి సంబంధించి తెనాలి ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫోన్స్ అనేటివి అందరికీ ఉంటున్నాయి. ఇక ఫోన్స్లలోనే మన విషయాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంటే కొడుకో కోడలకో లేకపోతే ఎవరికో ఒకళ్ళకి చెప్పో, లేకపోతే పెద్దలు ఇంట్లో ఎవరన్నా ఉంటే, లేకపోతే చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి చెప్పి సరే ఇట్లా చెయ్యండి, ఇట్లా ఒక మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెడితే వాళ్ళు పరిష్కరిస్తారంట అంటే ఖచ్చితంగా చేస్తారు. ఇక ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వినూత్నమైన ఐడియాని చూసి తెనాలి ప్రజలంతా కూడా వా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇక మెయిన్ థింగ్ ఏంటి అంటే తెనాలిలో గత ప్రభుత్వ హయాంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యాయా, ఎక్కడెక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇళ్ళకి సంబంధించి కానీ లేకపోతే ల్యాండ్కి సంబంధించి కానీ లేదా ఏదన్నా పొలానికి సంబంధించి కానీ ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనకి ఇచ్చిన నా వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన మెంబర్స్ మనకైతే రిప్లై ఇచ్చి మన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు. ఇక ఈ విషయం ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా నాదెండ్ల మనోహర్ని అయితే మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి వినూత్నమైన ఐడియా పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.